బీటీ వేసేది ఉంటే గీకేది ఉండే మంచిగా ఉన్నటువంటి బీటీ రోడ్ను గీకేసి దాని మీద కంకర వేసి ఈరోజు ఈ రోడ్డు మీద కార్లు జీపులే కాదు కనీసం మోటార్ సైకిల్ కూడా నడిచే పరిస్థితి లేదు. మోటార్ సైకిల్ మీద ప్రయాణం చేసే వ్యక్తులు కింద పడి కాళ్ళు ఇరగొట్టుకుంటా ఉన్నారు, కొందరి ప్రాణాలు పోతా ఉన్నాయి. అయినా గాని నేను కట్టించినటువంటి క్యాంప్ ఆఫీసులో ఉంటున్నటువంటి ఈ స్థానిక ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావుకు ఈ డిమాండ్తో ఈరోజు నేను పాదయాత్ర చేయడం జరుగుతుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేకు అర్థమైతలేదు ఈ సమస్య. కనీసం ప్రభుత్వమైనా దిగివచ్చి, ముఖ్యమంత్రి గారైనా దిగివచ్చి, సంబంధిత అధికారులైనా దిగివచ్చి ఈ రోజు నేను చేస్తున్నటువంటి పాదయాత్రకు స్పందించి వెంటనే ఈ పనులు చేపట్టి పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ పాదయాత్ర మొదలు పెడతా ఉన్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. రాజ్యం ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. ఆర్ఎండ్బి అధికారులకు నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జుక్కల్ చౌరస్తా నుండి కండేబల్లూరు వరకు రోడ్డు రెన్యువల్కు మంజూరు ఇవ్వడం జరిగింది. 3 సంవత్సరాలు అవుతున్నా కానీ ఇప్పటి వరకు ఈ పని పూర్తి చేయలేకపోతున్నారు. ఎందుకు పూర్తి చేయలేకపోతున్నారో ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఈ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు మీద ఉందనే విషయాన్ని ఆయన గుర్తు చేస్తా ఉన్నాను. నేను కట్టించినటువంటి క్యాంప్ ఆఫీసులో నువ్వు ఉంటున్నావు, ఇదే రోడ్డు మీద పోతున్నావు, నీ కళ్ళకు ఈ రోడ్డు కనిపిస్తలేదా? ఎందుకు చేపిస్తలేవు? మా నియోజకవర్గం మీద నీకు ఎందుకు కోపం ఉంది? నిన్ను ఎమ్మెల్యేగా చేసినందుక? ఈ నియోజకవర్గంలో ఏ గ్రామ వాస్తవుడివి కావు నువ్వు. అయినా కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు నిన్ను ఎమ్మెల్యేగా గెలిపించారు. అందుకు కక్ష తీసుకుంటున్నావా? ఎందుకు ఈ రోడ్డు ఈ విధంగా ఉంది? నువ్వు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత నీ మీద ఉంది. అదేవిధంగా ఈ ఒక్క రోడ్డు కాదు, మీ కాంగ్రెస్ పార్టీ హయాంలో 50 సంవత్సరాల పరిపాలనలో 100 గ్రామాలకు బీటీ రోడ్డు లేకుండే.